రాబోయే ఎన్నికల్లో రాజోలు వైసీపీ అభ్యర్థిని తానేనని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రకటించుకున్నారు. గతంలో తనకు సీఎం జగన్ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించానన్నారు. నియోజకవర్గంలో ఎన్ని ప్రచారాలు జరిగినా అధిష్టానం తనకు అనుకూలంగా ఉందని తెలిపారు. ఈసారి కూడా రాజోలు నుంచి తానే పోటీ చేస్తానని ప్రకటించారు. రసవత్తరంగా ప్రచారం జరుగుతోంది. ఇదన్నిటికీ కూడా తెరతీసే కార్యక్రమం తొందరలోనే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా నాకు అప్పచెప్పడంతో నేను తూచా తప్పకుండా ఆయన ఏదైతే బాధ్యత నాకు అప్పచెప్పాడో ఈ గడప గడపదే చాలా చోట్లకి గడప గడప పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. ఒక యజ్ఞంలాగా నేను పట్టుదలగా ఇది పూర్తి చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా నా వెంటనే నాకు స్వాగతం చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకే ఇస్తారు, నేనే పోటీ చేస్తాను. అనవసరమైనటువంటి ప్రచారాన్ని మీరేం నమ్మొద్దు. అధిష్టాన వర్గం సుముఖతో సానుకూలంగా ఉంది. నాకు ఇవ్వడానికి వారు చాలా వరకు కూడా నన్ను వర్క్ చేసుకోవడం జరిగింది. అలాగే నేను వర్క్ చేసుకోవడం జరిగింది.